ఆయన శరీరం. ఎందుకు నలగొట్టుకున్నాడు? నీ కోసం నలగొట్టుకున్నాడు. ఎందుకు ప్రాణాన్ని విడిచాడు? నీ కోసం విడుచుకున్నాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు, పరలోకములో ఉంటాడు. ఆయన శిలువ మీద మరణించకపోయినా ఆయన స్థానము మారేది కాదు. కానీ ఆయన మరణించినందుకు ఈరోజు మన స్థానం మారింది. హల్లెలూయా. ఈరోజు విడవబడిన వారము కాదు, ఒక్కరే ఒంటరై పోరాడే వాళ్ళము కాదు. పరలోక సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షాన పోరాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి చూసే దాని గురించి కాదు, కానీ ఆయన వాక్యములో స్థాపించబడినప్పుడు, మరి ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూపించినప్పుడు, ఈ లోకానికి నా కోసం వచ్చావు, పరలోకాన్ని దిగి వచ్చావు ప్రభువా. ఎప్పుడు కూడా దేవుడు నీకేమిచ్చాడో దానిలో స్థాపించబడు. దేవుడు నిన్ను ఏమని పిలిచాడో దానిలో స్థాపించబడినప్పుడు పరిస్థితులు వచ్చినా, శోధన వచ్చినా ఎదుర్కొనే ధైర్యము, ఎదుర్కొనే శక్తి నీకు కలుగుతుంది. ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించాను, నిన్ను వదిలిపెట్టను, నీతోనే ఉంటాను, నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను. చిన్న చిన్న సమస్యల్లో ప్రభా నిన్ను ప్రశ్నించడం కాదు, కానీ నీ ప్రేమలో ఇంకా లోతుగా నన్ను స్థాపించు ప్రభు అని. సమస్యలు వచ్చినప్పుడు నీ ప్రేమను నేను ప్రశ్నిస్తున్నానా? లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు నీ కృపను గురించి నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏది కూడా నన్ను ఈ ప్రేమ నుంచి ఎడబాయలేదు ప్రభా. కరువైన, ఖడ్గమైన ప్రభా, నిందలైన, అపార్థాలైన ఏది కూడా ఈ ప్రేమ నుంచి నన్ను విడదీయలేదు.